ఏయ్, నాతో పెట్టుకున్నావంటే నిన్ను లారీ ఎక్కించేస్తాను. అబ్బా అంత గొప్పవాడు వారా జఫా జంగిల్ గా. సింగిల్ హ్యాండ్ తో నిన్ను మట్టి కరిపిస్తా. నిన్ను ఆ మట్టిలోనే కప్పేస్తాను రా. ఏయ్, వదిలితే పోయేదాన్ని కెలికి నెత్తిని పెట్టుకుంటున్నావు, తర్వాత బాధపడతావు. నువ్వు ఇప్పుడే ఏడుస్తావు. నా ముందెవరున్నారో నీకు తెలీదు. నా వెనక ఎవరున్నారో తెలుసా? నాకు కొరియా సీఎంఏ తెలుసు. నీకు తెలుసేమో, నాకు జిగ్రీ జిగ్రీ దోస్తురా. ఒక్క న్యూక్లియర్ బాంబ్ వేయించానంటే అంతు లేకుండా పోతావు. అబ్బా అబ్బా అని పడిన తర్వాత అనాలరా, ఇప్పుడు కాదు. ఏయ్, ఏంట్రా? వద్దు, నాకు కావాలి. నాకు కోపం తెప్పిస్తున్నావు. వస్తే ఏం చేస్తావురా? ఎంగిలాకులు నాకే పందినాయా. నాకు కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావురా? ఏం చేస్తానా? ఏం చేస్తానా? ఏంట్రా నా చొక్కా పట్టుకుంటావు? నిన్ను ఏం చేస్తానా? ఏయ్, ఏం చేస్తానా? తిన్నావారా నా దెబ్బ? గూబ గుయ్యందా? మైకం వచ్చి పడిపోయావు. ఏంటి వీడు ఉన్నాడా పోయాడా? మసాలా రాజు, మసాలా రాజు, మసాలా రాజు, మసాలా రాజు, మసాలా రాజు, మసాలా రాజు, నిన్నే. వామ్మో, సచ్చాను కదరా. నెత్తురు చొక్క చిందకుండా పోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మో, ఎవరు లేరు కదా, ఎవరు చూడలేదు కదా. శవాన్ని మాయం చేసేస్తా. దేవుడా! మిక్సన్, మసాలా రాజును చంపేశావా? పోటీగా వచ్చాడని చంపేశావా? ఆఫ్టర్ ఆల్ 20 లక్షల కోసం చంపేశావా? ఒక మనిషిని చంపేశావా? నేనా? నేను కావాలని చంపలేదు సార్, కేవలం తోశానంతే. చచ్చిపోయాడు. ఆహా, అసలు కొట్టేదాకా వెళ్ళావంటే చంపే ఉద్దేశం ఉండబట్టే కదా. నిన్ను వదలను మిక్సన్. ఊళ్ళో వాళ్ళందరినీ పిలుస్తాను, పంచాయతీ పెడతాను. ఇలానే నేను కొట్టి చంపిస్తాను. వద్దు సార్, అంత పని చేయకండి. ఏది చేయకుండా ఉండలేను మిక్సన్. నిండు ప్రాణాన్ని తీసేసి మాట్లాడుతున్నావా మాటలు? 101కి ఫోన్ చేసి ముందు పోలీసుల్ని పిలిపిస్తాను. నిన్ను లోపలేసి కీళ్లు విరగొట్టి నీకు ఉరిశిక్ష చేస్తారు. సార్, నేను కావాలని చేయలేదు సార్, నన్ను నమ్మండి సార్. నిన్నెలా నమ్ముతాను మిక్సన్? నువ్వేమైనా కనీసం నాకు 4 రోజుల నుంచైనా తెలుసా? 4 రోజులు. తెలుసు తెలుసు సార్. తెలీదు సార్, తెలుసు సార్. నేను మిక్సన్ కాదు సార్. చూడండి సార్, నేనే ఆనందరావు సార్. సార్ చూడండి సార్, చూడండి, నేనే ఆనందరావు సార్. అమ్మ ఆనందరావు, నువ్వా? నేనే సార్. అబ్బ నీ దెబ్బ, ఎంత నాటకం ఆడావు. అంతా ప్రీ ప్లాన్డ్ గా చేశావు. నేనేం చేయలేదు సార్, అంతా చక్రధర్ గారు చేయించారు సార్. ఈ మర్డర్ కూడానా? లేదు, ఈ మర్డర్ చేసే వరకు నాకు తెలియదు సార్. ఒప్పుకున్నావుగా? చంపినందుకు ఒక కేసు, చీటింగ్ చేసినందుకు ఇంకో కేసు, వేషం వేసినందుకు మరో కేసు, ఇంకెన్నున్నాయో అన్ని కేసులు వేయించి నిన్ను గాలి పీల్చుకోకుండా చేసేస్తా ఆనందరావు. మీరేం చేయమంటే అది చేస్తాను. నన్ను రక్షించండి సార్. ఏం చేస్తావేంటి? ఏం చేయమంటే అది చేస్తాను సార్. నిన్ను చూస్తుంటే నాకెందుకో ఎక్కడో జాలేస్తుంది. సరే, ఒక 50 లక్షలు ఇవ్వు. పోలీసులకి మిగతా వాళ్ళకి సర్ది చెప్పి నిజాన్ని కప్పేస్తాను. అంత డబ్బా నా దగ్గర ఎక్కడుంది సార్? నీ దగ్గర లేకపోతే అప్పుడు మా మాయ కారు తీసుకెళ్ళావు కదా, అది తీసుకురా. దాన్ని అమ్మి సొమ్ము చేసి నీ పాపం తాలూకు శిక్ష నీకంటకుండా చేస్తా. అంటే సార్, సేటు దగ్గర ఉంది, శవం నీ ముందుంది. అర్థమైంది సార్, ఏదో ఒకటి చెప్పి తీసుకొస్తా.
తీసుకురా. జప్తు చేసిన మా మాయ ఆస్తి డాక్యుమెంట్లు కూడా తీసుకునిరా. అలాగే సార్. కాపీస్ ఉన్నాయి, తీసుకొస్తాను. ఇలా వెళ్ళి అలా రావాలి. ఈలోపు నేను శవాన్ని పాతేస్తా. అలాగే సార్. ఇప్పుడే తీసుకొస్తాను. వెళ్ళు. ఆ, చింతాతయ్య, నిద్రపోతుంటే డిస్టర్బ్ చేస్తావేంట్రా? చేప చిక్కింది చింతాతయ్య. ఆ? తిమింగళం బోన్లో పడబోతుంది. అయితే లేస్తాను రోయ్. ఏక వాళ్ళు తప్పించుకోలేరు. అవును తాతయ్య. ఆ, తాతయ్య, ఇంక గెటప్ తీసే. ఈ గెటప్తో మనకు పని అయిపోయింది. అలాగే. ఇదిగో బయటికి. It's a family party. బేబీ, సూర్య ఎక్కడ? నేను అదే చూస్తున్నాను డాడ్. చాలా సేపటి నుంచి కనిపించడం లేదు. బేబీ, మరి నాకు చెప్పాలి కదా బేబీ. డాడ్, పద, ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో చూద్దాం. దా పద. గుడ్ ఆనందరావు, చెప్పింది చేసావు. ఆ, మరి నేను వెళ్ళనా సార్? ఎక్కడికి? నాతో ఏమైనా పనుందా సార్? ఉందిగా. ఆ? ఏంటి సార్? ఇప్పుడు చక్రధర దాచిన నిజాన్ని నేను ఇప్పుడు మా వాళ్ళకి చెప్తాను. సాక్ష్యం నువ్వు చెప్పాలి కదా, అప్పుడే ఇలా నమ్ముతారు. ఆ? రాంబాబు గారు రండి. రాంబాబు వస్తున్నాడేంటి? సార్, రాంబాబు దేనికి వచ్చాడు? మాయ ఇల్లు తాకట్టు పెట్టింది ఈయనకేగా. ఆ, అర్థమైంది సార్. అందుకే నువ్వు ఆడిటర్ అయ్యావు. సార్, దా పదండి. అరే, మీరే బయటకు వచ్చేసారా? మేమే లోపలికి వచ్చేస్తున్నాం. పదండి. అల్లుడు, ఏం చేస్తున్నావు? చెప్పాను మా అయ్యా, చెప్పిందే చేస్తున్నాను. అదేంటి అల్లుడు, రాంబాబు విషయం ఫోన్లోనే అయిపోయింది కదా. మా మాట మీద మేము నిలబడ్డప్పుడు మీ మాట మీద నువ్వు నిలబడాలి కదా. అదేంటి మా అయ్యా, ఒకసారి గుర్తొచ్చుకో. నేను ఎల్కేజీ, నువ్వు పిహెచ్డి. మనగేం ఇలానే ఉంటుందని నీకు తెలీదా? ఇన్ని చేశావు, ఆ మాత్రం తెలుసుకోవా? సాక్ష్యాలన్నీ సాక్షులతో డాక్యుమెంట్స్తో పక్కాగా ఉన్నాయి. ఫైనాన్షియల్ ఎత్తుకెళ్ళిన ఈ కారు కూడా తెప్పించాను. డబ్బులు కట్టలేక నీ కారు ఇచ్చావని నువ్వు రాసి సంతకం చేసిన లెటర్ కూడా ఉంది. ఆ నెంబర్ ప్లేటు, నెంబరు కూడా ఇందులో ఉన్నాయి. రెండు మ్యాచ్ చేసి చూస్తే తెలిసిపోతుంది. అన్నీ ఆనందరావే అప్రూవర్గా మారి తెచ్చాడు. లోపల చెప్పడానికి కూడా రెడీగా ఉన్నాడు. ఆనందరావు, క్షమించండి అయ్యా, సిచ్యువేషన్ అలా ఉంది. నీ దగ్గర ఏమీ లేదని, నువ్వు బెకారు అని ఇప్పుడు తెలిసిపోతుంది. తెలియకుండా ఉండటానికి ఏమైనా చేయగలవా? నేను చేస్తానన్నది చేసి చూపించాను, నువ్వేమన్నా చేయగలవా? అల్లుడు, ముఖ్యమైన విషయం మర్చిపోతున్నావు. పూజ. పూజనక్కడ నేను చంపేశాను అనుకో, నీకు ఇక్కడ ఉచ్చు బిగుసుకుంటుంది. వీడు చేసినా చేస్తాడు. అదే జరిగితే అమెరికా వెళ్ళలేను. అలా అని వీడికి భయపడకూడదు. రివర్స్లో వెళ్తాను, తగ్గుతాడు. ఏంటల్లుడు ఆలోచిస్తున్నావు? నేను చెప్పింది కరెక్టే కదా. ఎక్కువ చేస్తే ఇరుక్కుంటావు. ఐ డోంట్ కేర్. చంపితే చంపే. ఉంటే కొన్ని రోజులు జైల్లో ఉంటాను. ఆ విధంగా నీ కూతుర్ని పెళ్లి చేసుకునే గోళ తప్పుతుంది కదా. ఇదేంటి భయపడటం లేదు? ఏం చెయ్యాలి? ఇక పదండి పదండి. సూర్య, ఏంటి డాడీ మాట్లాడు. ఏం మాట్లాడను? ఏం మాట్లాడతాడు? ఛాలెంజ్లో ఓడిపోయాడు కదా. ఓడిపోయాను అల్లుడు,
ఒప్పుకుంటాను. ఒప్పుకోక చేస్తావా? అల్లుడు, వీళ్ళని లోపలికి తీసుకెళ్లకుండా ఉండడానికి నేనేం చెయ్యాలి? మళ్ళీ ఇదేంటి మాయ్య, మోడ్యులేషన్ మార్చేసావు? హ, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళ? నీ పిహెచ్డి తెలివితేటలు నా దగ్గర చూపించక మాయ్యా. లేదు సూర్య, అలాంటిదేమీ లేదు. అబ్బా, హ, ఎలక్కి పిల్లి సాక్ష్యమా? అల్లుడు ప్లీజ్ ఈ ఒక్క అవకాశం ఇవ్వు. మీకా? ప్లీజ్ అల్లుడు. ప్లీజ్ ఆ, ప్లీజ్ సూర్య. అల్లుడు ప్లీజ్. ఆ, ఓకే ఓకే. థ్యాంక్స్ అల్లుడు. మీరికి వెళ్ళిపోండి. ఆ, వేళ్ళెందుకు వెళ్ళిపోమంటున్నారు? ఓకే అన్నావుగా అల్లుడు. నేనన్నది అవకాశం ఇవ్వమన్నందుకే. నేను అనుకున్నది అయ్యే వరకు వాళ్ళు ఇక్కడ ఉండకపోతే ఎలా? మళ్ళీ మీరు రివర్స్ అయితే మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు. పెళ్ళిని ఆపాలి. అబ్బబ్బబ్బా ఇక చాలా ఆపండి. అబ్బా అవునులే చెల్లి, ఇంకా చాలు, ఆయాసం వచ్చేసింది. అవునా, సరే ఆపేద్దాం. జయంతి, సూర్య సామాన్యేరి. ఆ, అవును, ఏరి అనేవాళ్ళు కూడా కనిపించడం లేదు. ఇదిగో చెల్లమ్మా, వచ్చేసాం. సూర్య, ఇక్కడ జరుగుతున్నది మీ ఫంక్షనే కదా, ఇక్కడ లేకుండా ఎక్కడికి వెళ్ళారు? ఆ, మాయా, అల్లుడు ఏం జరిగింది? అది మా గురుగారు ఫోన్ చేస్తే ఇక్కడ సౌండ్కి వినబడదని మాట్లాడడానికి బయటికి వెళ్ళాను. ఆ, అవునన్నయ్య గారు, మీకు మీ గురువు గారు ఫోన్ చేస్తే సామాన్యని సూర్యని ఎందుకు తీసుకెళ్ళినట్టు? గురువుగారు చెప్పిన విషయం మాకు చెప్పడానికి రాజీ అంటే. ఆ, ఏంటమ్మా విషయం? అది చెప్పు సామాన్య. నువ్వైతే బాగా చెప్తావు, వింటానికి కూడా బాగుంటుంది, చక్కగా అర్థమవుతుంది. ఏమ్మా, ఏం చెప్పారు మీ గురుగారు? ఆ, మా డాడ్తోనే చెప్పారు. డాడ్ మాకు చెప్పారు. అదే, ఏం చెప్పారో చెప్పు. ఏం చెప్పమంటారు? ఆయన చెప్పిందే. ఏంటి, తండ్రి కూతుర్ల మొహాలు మాడిపోయాయి? ఏం జరుగుంటుంది? చెప్పు సామాన్య. అంత చెప్పకూడదు చెప్పారా? మీ అందరికి చెప్పాల్సిందే చెప్పారు. మరి అదేంటో చెప్పు. యాక్చువల్లీ మా పేరు బలాల ప్రకారం ఈ ముహూర్తానికి మా పెళ్లి చేయకూడదంట గ్రాండ్మా. అదేంటి, ఈ ముహూర్తానికి చెయ్యాలని ఆయన చెప్పారన్నారుగా. ఇప్పుడు సడన్ గా ఓ గ్రహం అనుగ్రహం చూపించట్లేదంటమ్మా. అలా ఎలా జరుగుతుంది? ఏమో నాయనమ్మా, గురువుగారు ఫోన్లో చెప్పారు అని మా అయ్యే అన్నారు. అవును సావిత్రమ్మ గారు, గురువుగారే చెప్పారు. నేను మీరడిగినట్లే అడిగాను. అందుకు ఆయన అన్నారు, ఎప్పుడో కాని ఇలా జరగదు, నూటుకో కోటుకో ఇలా అవుతుంది. పేరు బలంలో గ్రహం అనుగ్రహం చూపించకపోతే జరిగిన పెళ్లిళ్ళు కలకాలం నిలవవు, ఆపే అని అన్నారు. నాకు భయం వేసేసింది. ఏం చెయ్యాలో తెలియక అమ్మాయితో పాటు అల్లుణ్ణి పిలిచి చెప్పానండి. ఇదేమిటి ఇలా జరిగింది?
మన మంచికే అనుకుందాం గ్రాండ్మా. అది సరేనమ్మా. ఇప్పుడు ఈ పెళ్ళాగిపోతే మళ్ళీ చేయడానికి ఇప్పుడప్పుడే ముహూర్తాలు లేవే. ఉన్నప్పుడే చేద్దాం సావిత్రమ్మ గారు. ఇన్ని రోజులు ఆగాం, కొన్ని రోజులు ఆగుదాం. పిల్లల జీవితాలు కదమ్మా. నిజమే నిజమే, మనం ఎన్ననుకున్నా ఆ పైవాడు అనుకునేదేగా అవుతుంది. తిట్టే వారికి సుఖము లేదు, ఓర్చుకునే వారికి దుఃఖము లేదు అన్నట్టు గురువుగారు చెప్పిన దానికే ఓటు వేసి ఓర్పుగా ఉందాం. అప్పుడేం జరుగుతుందో అప్పుడు చూద్దాంలే. మంచిగానే జరుగుతుంది. నువ్వు ఉండక్క ఊరికే. నేనేమన్నాను చెల్లి ఇప్పుడు ఊరికే? నువ్వు వా పక్క. అన్నయ్యగారు, మీ గురువు గారు ఇప్పుడన్నట్టే ముహూర్తాలున్నప్పుడు కూడా అంటే సమస్య అవుతుందిగా. అలా ఏముండదు అత్తయ్య గారు. అప్పుడు మా పేరు బలాలకి బలమైన గ్రహం దీవిస్తుంది అనుకున్నారంట. మేం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటామని కూడా అన్నారంట. అవునా? గురువు గారే అన్నారు. మరింకే పెళ్ళా పెద్దావా? నిజంగా మీ గురువుగారే అన్నారా? అబద్ధం ఎందుకు చెప్తాం సమంత? సూర్య కొంచెం చెప్పు. ఏంటి సామ్ నువ్వు మరీను? నాతో పెళ్లికి ఉవ్విళ్ళూరుతున్న సామాన్య మా పెళ్లి ఆపమని అబద్ధం ఎందుకు చెప్తుంది? నిజమే. అయితే ఇంకా ఇక్కడుండడం ఎందుకు? మన ఇంటికి వెళ్ళిపోదాం. వెళ్లాల్సింది ఇంటికి కాదత్తయ్య గారు, అమెరికాకి. అమెరికాకా? నువ్వు మీ నాన్నగారు వెళ్తున్నారమ్మా? గ్రాండ్ మాతో పాటు మనం అందరం వెళ్ళాలి. సమంత వాళ్ళ అమ్మని చూడ్డానికి. సామాన్య, నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఆలోచించే మాట్లాడాను గ్రాండ్మా. మీ పెళ్ళైతేనే నేను అక్కడికి వస్తానని మాటిచ్చాను. ఆ విషయం నీకు గుర్తులేదా? అది నీ ఆలోచనలకు అందలేదా? గ్రాండ్మా, పెళ్ళి ఇప్పుడు జరగడం లేదు కదా. సమంత కోరికైనా తీరితే బాగుంటుంది కదా. ఆ కోరిక వల్ల నీ కోరిక మరుగున పడే ప్రమాదం ఉంది. ముందది తెలుసుకో. ఏదో అవుతుందని పోతుందని తెలిసిన ప్రాణం చివరి కోరికని ఆపకూడదు గ్రాండ్మా. అవును గ్రాండ్మా, సమంత తన తల్లి గురించి ఎంత ఆవేదన పడుతుందో మనం అర్థం చేసుకోవాలి. తల్లి ఎవరికైనా తల్లే. నా తల్లి ఆ స్థితిలో ఉండి సమంత స్థానంలో నేనే ఉంటే మీరు రాకుండా ఉంటారా? చూపించాలి కదా గ్రాండ్మా. సాటి మనిషిగా పుట్టినందుకు మానవత్వం చూపించాలిగా గ్రాండ్మా. మీకు చెప్పే అంతటి దాన్ని కాను. కాకపోతే ఆ ప్రాణం పోయాక, మీ మనసు కరిగాక ఆ కోరిక తీర్చలేదని మీరు బాధపడతారు. ఆ కష్టం మీ మనసుకు ఉండకూడదు. అందుకే చెప్తున్నాను, వెళ్దాం. సామాన్య, నీ జాలిగుండే వాళ్ళకి లేదమ్మా. దీన్ని అవకాశంగా మలుచుకొని నీ జీవితాన్ని నాశనం చేస్తారు. అలా అని మేము మీకు కనిపిస్తున్నామా? మేము అలాంటి వాళ్ళం కాము. కారు. సమంత, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వెందుకు మాట్లాడుతూ ఉండు? అత్తయ్య గారు, నువ్వెన్నన్నా చెప్పమ్మా. మీ పెళ్లి కాకుండా మనం అమెరికా వెళ్ళటం కరెక్ట్ కాదు. మా పెళ్ళి అవుతుంది అత్తయ్య గారు. ఆ నమ్మకం నాకుంది. సమంత వాళ్ళమ్మ కోరిక తీరిందన్న తృప్తి నాకు కావాలి. ఏమో, ఎవరికి తెలుసా? ఆవిడ కోరిక తీర్చడం కోసమే గ్రహం అనుగ్రహం చూపించకుండా మా పెళ్ళి ఆపేసిందేమో.
కోరిక నా ద్వారా తీరాలని దైవ నిర్ణయం ఏమో. అది తీరకపోతే ముహూర్తాలు వచ్చినప్పుడు కూడా ఇలాగే ముహూర్తాలు లేకుండా అయిపోతాయేమో తెలియదు కదా. నాకేం అర్థం కావడం లేదు. అత్తగారు, ఏంటి ఇదంతా? నాయనమ్మా, తన కోరికే ముఖ్యం అనుకునే సామాన్యే శత్రువులా చూసే శ్యామ్ గురించి చెబుతుందంటేనే మనం ఎంతసేపు ఆలోచించకూడదు. ఏ బంధం లేని సామాన్యే వెళ్దాం అంటున్నప్పుడు రక్త సంబంధం ఉన్న మనం ఆగకూడదు.